సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. సుమారుగా ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతున్నది. సో ఈ ఆపర్చునిటీ కంటే ముందు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది ఎంబీఏ కంప్లీట్ అయింది, ఫినాన్స్ మార్కెటింగ్. సో దాని తర్వాత ఒక జాబ్ చేస్తున్నాను సుమారుగా ఒక 6-8 నెలలు. ఆ తర్వాత ఈ జాబ్లలో జీతం ఉంది, జీవితం లేదు అన్న ఒక ఆలోచనతో, ఇలా చేస్తే వర్కౌట్ కాదు అన్న ఆలోచనతో ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో చిన్న వయసులోనే బిజినెస్లో వెళ్ళిపోయినాను, అనుభవం లేదు కాబట్టి. సో ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో విజయం కంటే అపజయం వచ్చేసింది. సుమారుగా ఒక 30 లక్షలు వెళ్ళిపోయినాయి. సో ఆ తర్వాత ఆ అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తూ వెళ్ళిపోయినాను. ఓ 40-45 లక్షల మైనస్లో ఉన్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈ బిజినెస్లు ఇవన్నీ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. నేనే రాంగ్ ఆలోచించినేమో అని అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక నెట్వర్క్ని పరిచయం చేస్తే సుమారుగా 8 సంవత్సరాల నెట్వర్క్లో పనిచేశాను. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఎంతమందికి ఇక్కడ డబ్బులు కావాలి? డబ్బులు అందరికీ కావాలా? ఏ తొక్కలో ఏమవుతుందో చేతులు కావాలి పైసలన్నీ. కొంతమంది అనుకుంటారు చాలామంది. సో నిజంగా డబ్బులు కావాలా? కానీ ఈ డబ్బులు ఏమంటారు చూడండి, కూటి కోసం కోటి విద్యలని ఎన్నెన్నెన్నో చేసుకుంటూ పోతాం, అవునా? సో మనకు కూడా కొడతాంటే భయం ఉంటుంది, పెడతాంటే ఆశ ఉంటుంది ఎవరికైనా. సో కాబట్టి అతన్ని నమ్మి ఒక 8 సంవత్సరాలు పనిచేసుకుంటూ వెళ్ళిపోయినాను. కానీ లాస్ట్కి జాబ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా డబ్బులు రాలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకేం చేద్దాం అన్న ఆలోచనలో ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్లేదు. పాలు కొనటోళ్ళు ఎక్కువ రెసర్ను. ఒకప్పుడు 30-40 రూపాయలు ఉన్న పాలు ఈరోజు 100-110. హైదరాబాద్లో అయితే 120 రూపాయలు కూడా నడుస్తుంది మిల్క్. సో ఇదేదో బాగుంది కదా, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని విలేజ్కి వెళ్ళిపోయినాను. సో విలేజ్లో ఈ అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన ఎవరు లోన్ ఇలే కాబట్టి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నా ఫ్రెండ్. సో ఆయన నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, సో మనం కలిసి పనిచేద్దామని. అంటే ఏం చేయాలంటే పైసలు ఏమైనా కట్టాలంటే 1 రూపాయి కూడా తేవద్దు నువ్వు అని అంటున్నాను. ఈ 1 రూపాయి కూడా తేవద్దు అనే బిజినెస్ వర్కౌట్ అవుతుందా? మనది ఎట్లుండాలంటే 10 లక్షలు పట్టుకరా, బిజినెస్ చేద్దాం, వస్తాయి పోతాయి అంటే మనం ఏదైనా రెడీ అవుతాం చేయడానికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నువ్వు రా బిజినెస్ ఉంది అంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయలే. ఉండడానికి ఎవడు పైసలు ఇస్తాడు ఇంతకని చెప్పేసి. సో అది నా మైండ్ సెట్. సో కాబట్టి ఈయన ఎట్లనైనా తప్పించుకోవాలి, ఇది చేయొద్దు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అని నేను ఆడున్నా బిజీగా ఉన్నా, లేకపోతే వేరే పని చేస్తున్నా, అది ఇదని ఏ నోటికి వచ్చి నేను చెప్పేస్తున్నా. ఒక 1 ఇయర్ వరకు ఆయన నాకు కలవకుండా చేసిన తర్వాత రోజుకు ఒక్కసారి ఫోన్ చేసే వ్యక్తి రోజుకు 4 సార్లు ఫోన్ చేసి సదాయించడం ఎక్కువైపోయింది. ఇక ఎన్నిసార్లు చేస్తే చేయని బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఆయన నెంబర్ని. ఇంకా తర్వాత ఫోన్ రాలేదు. సుమారు ఒక 6 నెలలు హ్యాపీగా పడుకున్నా. ఎందుకంటే 44 లక్షల అప్పు నా లొల్లి నాకే ఉంది. ఇంటికాడ ఉందామంటే అప్పులో లొల్లి. అందుకని బయటకి పొద్దుగాల నా టైమింగ్ షెడ్యూల్ ఎట్లుందంటే పొద్దుగాల 6 గంటలకు బయటికి వెళ్ళాలి ఇంట్లోంచి, నైట్ 12 గంటలకు ఇంట్లోకి రావాలా. ఎందుకంటే అప్పులో వచ్చిపోయే టైం అదే టైం కదా. సో కాబట్టి బయట ఉండేది 12 గంటలకు అయితే రాడుగా అప్పులోడు. సో అందుకే ఇంటికి వచ్చేవాడిని. అప్పుడే స్నానం చేసి తిని పడుకొని పొద్దుగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఛాయ్ దాకా ఆఫీస్కి 2 గంటలు ఎక్కువ పోయేటోను బయటికి. ఏం లేదు, పని ఏం లేదు, తిరిగేటోను రోడ్డు పైన తప్పిస్తే ఏం లేకుండే. తప్పించుకోవడం కోసం ఎవరిదైనా డబ్బులు కట్టాల్సిందే, ఎవరు ఆగుతారు. సో అట్లా సిచ్యువేషన్లో ఈయన నాకు ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టి మరీ బిజీ అనుకుని రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టిన. ఓ రోజు నా ఫోను రోడ్డు పైన పడిపోయి వేరే 2 వీలర్ దానిపైన వెళ్ళిపోయి ఫోన్ అంతా బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత మైండ్ అంతా పని చేయలే. ఎందుకంటే ఇప్పుడు వైఫ్తో అన్న పని లేదు, కానీ ఫోన్తో పని లేకుండా లేదు. ఎస్ సార్ నో ఎటువైంది మావిడే అంటే ఆలోచించడానికి అర్ధగంట అయినా ఓకే, కానీ 2 నిమిషాలు ఫోన్ లేకపోతే గుండె నొప్పి వచ్చినంత పని అవుతుంది. ఈ ఫోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నా వల్ల అస్సలు కాలేదు. ఇక నాకు వేరే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. ఎవరితో మాట్లాడలేను, ఎవరికి నేను టచ్లో లేను, ఎవరు నాకు ఫోన్ చేసేవాళ్ళు లేరు. ఇక అది ఒక వేరే ప్రపంచంలో ఉండిపోయినా ఒక 4-5 రోజులు. ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయేసరికి మా బ్రదర్కి డౌట్, నాకు అన్నయ్య ఉన్నారు. సో ఆయనకి ఒక డౌట్ వచ్చింది, వీడు ఇన్ని లక్షల అప్పులో ఉన్నాడు, సడన్గా వీడేంది 3-4 రోజుల నుంచి ఇంట్లోంచి కనీసం గడప దాటి కూడా బయటికి వెళ్ళట్లేడు, ఫోన్లు లేవు, అప్లోడ్ కూడా ఫోన్ చేసేది లేదు, చెప్పులు తీసుకపోయి ఇంటిని కలవడైతే ఏం చేస్తావు నువ్వు? అదే పని చేసిన వాస్తవానికి. ఏమన్నా చేసుకుర్రా మీరు లోపల పడి, మా మిసెస్ ఉండి లేడా ఎటు పోయినా ఆమె చెప్పుడు
ఉల్టా వాళ్ళ అరుసుడు ఇవే జరిగేవి కామన్గా. ఈ 4-5 రోజులు బయటికి వెళ్ళకపోయేసరికి మా బ్రదర్కి డౌట్ వచ్చింది, ఎవరికైనా వీడు డబ్బులు అప్పుల పాలైనాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేడు, ఏమన్నా చేసుకుంటాడు అయింది వీడు అని. ఎవరికైనా ఉంటుంది కదా. సో బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్తారన్నా కనీసం వీడు ఎక్కడ తిరిగి మర్చిపోతారేమో అనుకుంటే ఇట్లా అయిపోయింది ఏంది పరిస్థితి అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా కాదని ఒక ఫోన్ కొనుక్కొచ్చి ఆయన ఇచ్చింది, ఎవరో ఫోన్ అని చెప్పి ఆ సిమ్ తీసి అందులో వేసినప్పుడు ఏమైందంటే ఈ బ్లాక్ చేసిన నెంబర్లన్నీ అన్బ్లాక్ అయిపోయినాయి. అందులో ఈయనది కూడా అన్బ్లాక్ అయిపోయింది. అన్బ్లాక్ అయిపోయి ఈయన బిజినెస్లో వచ్చే చెక్కులు ఎవ్రీ మంత్ పంపించిండు, నేను చూసుకోలే, ఎందుకు బ్లాక్లో పెట్టాను కదా. సో ఒక్కసారిగా ఆయన చెక్కులు అన్నీ నాకు వచ్చేసినాయి. హైయెస్ట్ ఇన్కమ్ 48,000, 45,000 రూపాయలు వచ్చింది ఆయనకి. రే ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ కానిస్టేబుల్, ఈయన జీతం ఆల్మోస్ట్ 60-70,000 ఉంది. కానీ మళ్ళీ వచ్చి ఈయన ఈ బిజినెస్ ఎందుకు చేస్తుండు, ఇంట్లో కూడా 48,000 ఇన్కమ్ వచ్చింది. ఇది నిజమేనా లేకపోతే జనాలు ఏమన్నా పరిచయం చేయడానికి ఇవన్నీ పెట్టిరా క్వశ్చన్ ఉంది. డబ్బులు అయితే వచ్చినాయి, ఓకే, నాకు కూడా డబ్బులు కావాలి, కానీ ఇది నిజమా అబద్ధమా అని కింద మెసేజ్ పెట్టినా ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటారు ఇంకా మీరు అని. ఫ్రస్ట్రేషన్లో నా డబ్బులు రాయడానికి వచ్చినాయి, ఫ్రస్ట్రేషన్లో ఆ మెసేజ్ పెట్టిన ఎంతమందిని మీరు మోసం చేస్తారు, రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు ఎట్టు వస్తాయి, ఎవరు చెప్పింది మీకు అని చెప్పి, నీకు నిజంగా డబ్బులు వచ్చినాయా అని. అప్పుడు ఆయన అన్నాడు, ఒక్కసారి కలిస్తే అసలు వచ్చినాయా రాలేదో తెలుసుకో, ఒకవేళ రాలేదు అంటే నేనే నీ నెంబర్ని బ్లాక్లో పెడతా, ఈ బిజినెస్ నేను కూడా బంద్ చేస్తాను. వీళ్ళు మంచిగా ఉందా లేదా? నేను పోయింది ఎందుకు తెలుసా ఆయన దగ్గరికి, నువ్వు చెప్పేది అబద్ధం, ఈ బిజినెస్లో పైసలు రావు అని నిరూపించడానికి నేను వెళ్ళిన ఆయన దగ్గరికి. పోయడానికి పెట్రోల్ లేదు, బండి లేదు నా దగ్గర. సో అప్పటికే నేను 2-వీలర్ పైన వెళ్ళిపోతుంటే, అత్తగారు ఇచ్చిన బండి కూడా నా దగ్గర లేదు. సో వెళ్ళిపోతుంటేనే రోడ్డు పైన వచ్చి, ఏం రాను డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఎన్ని రోజులు అవుతుంది అంటే బండి నుంచి దిగిన, బండి ఎత్తుకొని పోయినాడు. 4 అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తే ఏం చేయాలో తెలియక కారు ఉంటే కార్కి ఇచ్చేసిన, ఇది అమ్ముకోండి మీ డబ్బులు తీసేసుకోండి. అట్లా ఎవరికి ఇవ్వగలిగిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన. లాస్ట్కి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోయినా. నా వైఫ్ గోల్డ్ అంతా కంప్లీట్ క్లోజ్. సో నా ఏదైతే ల్యాండ్ ఉందో, కార్ ఉందో, బైక్ ఉందో అన్నీ అమ్మి కట్టేసిన. ఆయన కూడా 20-22 లక్షల్లో ఉండిపోయాడు. అట్లాంటి సిచ్యువేషన్ లేవడం వచ్చి బిజినెస్ అంటే మన మైండ్ పనిచేస్తుందా? నా మైండ్ కూడా అంతే. సో కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ మేడం ఒక ఛాయ్ ఆఫర్ చేస్తే కూర్చున్నా. సార్ లేరా మేడం అంటే రెడీ అవుతున్నారు, ఆఫీస్కి వెళ్తా అన్నారు, కూర్చోండి ఒకసారి అని అంటే నేను వెళ్ళి చెప్తానంటే వెళ్ళండి చెప్పండి అని చెప్పేసి అక్కడ ఛాయ్ తాగుతున్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉండడము అని ఆడొక బుక్ కనిపించింది. నేను కొంచెం అప్పట్లో బుక్కులు తిప్పేసేవాడిని, ఒకసారి చూద్దాంలే అన్న ఆలోచనతో ఆ బుక్ రీడ్ చేయడం మొదలుపెట్టిన. ఆ బుక్ పేరు వచ్చేసరికి ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఐసా బిజినెస్ కహా. సో ఇలాంటివి టైం ఉంది కదా, 10 నిమిషాలు, 20 పేజీలు ఎంతసేపు చదువుతాం. సో అని చెప్పి తిప్పేయడం మొదలుపెట్టాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ కంపెనీ అనేది డిఫరెంట్ ఉన్నది అన్ని బిజినెస్ల కంటే. సో ఈయనకు డబ్బులు రావడం నిజమే. అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఆయన నాకు ప్లాన్ చెప్పడానికి వచ్చిండు, కూర్చున్నాడు పెన్ను పేపర్ పట్టుకొని. కానీ ఆయన నాకు ప్లాన్ చెప్పలే, ఉల్టా నేనే ప్లాన్ చెప్పిన ఆయనకి ఈ బిజినెస్ గురించి. ఎందుకంటే నాకు కంప్లీట్గా అర్థమైపోయింది ఈ బిజినెస్లో కొన్ని చేంజెస్ చేస్తే డబ్బులు వస్తాయి, వీళ్ళు నిజంగానే డబ్బులు పెట్టుబడి పెట్టకుండా చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. సో ఆ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంగీకరించాను. తర్వాత ఏం కావాలి బిజినెస్లో సైన్ అప్ అవ్వాలి అంటే ఎనీ ఐడి ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పారు. ఆధార్ కార్డ్ వెంటనే తీసి ఇచ్చాను. జాయిన్ అయితే చేశారు, కానీ ప్రోడక్ట్ కొనాలి అన్నాడు. అదేంది రూపాయి పెట్టుబడి లేకున్నానో మళ్ళీ ప్రోడక్ట్ కొనాలంటున్నావు అని అడిగిన. అప్పుడు చెప్పిండు, కనీసం నువ్వన్నా వస్తువులు వాడాలి కదా. ఎస్ ఆర్ నో? క్వాలిటీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడాలా వద్దా? సో వాడాలి కాబట్టి వాడినాం. అవి వాడతా నేను, కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత ఈ బిజినెస్లో ప్రోడక్ట్ కొంటా అని వెళ్ళిపోయినా అక్కడ నుంచి. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా దగ్గర డబ్బులు లేవని చెప్పి వచ్చాను. ఆ తర్వాత 1 వీక్ తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు వాడు చెప్తుండే, ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, ఏం చేయాలో ఆలోచిస్తున్నా అని చెప్పిన. ఏది పడితే అది చేయలేను, ఏదో ఆలోచిస్తున్నా అన్నప్పుడు వాడు అన్నాడు, ఒరే అందరు నవ్వుతుర్రా నీ గురించి, ఫంక్షన్లో పోయినా నీ జోలే చెప్తారు, ఎవడన్నా సచ్చినా ఆడిపోయినా కూడా నీ జోలే మాట్లాడుతుర్రా జనాలు, వీడు ఏందిరా ఏదో కంపెనీ పట్టుకొని పోయిండు, డబ్బులు రాలేదు, ఇంకేందో చేస్తుండు, అప్పులు పాలైండు, రోడ్ల పైన తిరుగుతుండు, సో ఇవన్నీ చెప్తున్నారా, నువ్వు ఎప్పుడన్నా ఏదో ఒకటి చేయరా స్వామి, జాబో ఏదో చెయ్యి అంటే
చెప్పిన వాడికి, అరే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, స్టార్ట్ చేసేది ఉండే కానీ డబ్బులు లేవు, డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నా, డబ్బులు దొరికితే ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పి. ఏంది ఆ కంపెనీ, ఎన్ని లక్షలు కావాలి నీకు అన్నాడు. ఫస్ట్ అయితే ఒక 5,000 ఉంటే సరిపోతాయి అని చెప్పిన. వాడు వెంటనే జేబులోంచి ఒక కార్డు తీసి చేతిలో పెట్టి, పో ఇలా 10,000 నువ్వు వాడుకోపో, కానీ ఏదో జైరా నాయనా నువ్వు అని చెప్పేసి. అంటే నా పైన యాస్టకు వచ్చింది వాడికి కూడా చూడలేక. ఆ కార్డు ఇచ్చి, ఇది క్రెడిట్ కార్డు, ఇంతవరకు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయలేదు, నువ్వే చేసుకో వాడుకో, నేను అదేదో బిల్లు నేను కట్టుకుంటా కానీ నీకు ఏమైనా యూజ్ అవుతుందంటే వాడుకో అని చెప్పి. నిజంగా ఆ రోజు ఆ 10,000 కార్డు తీసుకొని వెస్టీ స్టోర్కి వెళ్ళి 3,800 రూపాయల వస్తువులు కొనుక్కున్నాను. ఆ రోజే స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్తే మా ఇంటికాడ పెద్ద యుద్ధం. ప్రొడక్ట్స్ తీసుకొని అయితే ఇంటి దాకా పోయినాం, కానీ ఇంటి దగ్గర పోయినాక యుద్ధం స్టార్ట్ అయింది. మా మిస్సెస్ స్టార్ట్ చేసింది, కానీ నేను ఎవరు దేమన్నాడు, నువ్వు ఎందుకు తెచ్చినావు, ఆల్రెడీ పాపకి పాల డబ్బే లేదు, అవే నువ్వు వాడిని వీడిని అడుక్కొని తెస్తున్నావు, ఇప్పుడు ఈ అడుక్కునే సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ తెచ్చి వాడడం మనకు అవసరమా, నువ్వు ఎవడు తెచ్చినా వాడికి ఇచ్చేసి పైసలు తీసుకురాపో. ఇక ఎట్లుంటుంది ఇంట్లో లొల్లు, ఎట్లుంటుంది అంటే అది చెప్పరాని బాధ. అది బయట ఏమంటాడు, బయట ఎన్నైనా చేయొచ్చు కానీ ఇంట్లో ఏం చేయలేము కొన్ని సందర్భాల్లో. ఇక అట్లా ఇట్లా తిప్పలు పడి ఏమన్నా కానీ నేను చెప్పి వదిలేసిన, నేను ఒక్కటేసారి చేస్తాను, 2 సార్లు పని చేయను అని చెప్పి తప్పించుకొని నైట్ 10 గంటల రాత్రి అందరు పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్లు, సబ్బులు అన్ని కాటన్ డబ్బులు వేసి అటుక మీద వేసి ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని పలక తీసి అన్ని ఏడేడ పెట్టాలో ఆడ పెట్టేసిన. వాడాలి, వీళ్ళు వాడరు. ఎట్లుంటారు లేడీస్ అంటే, ఇంతంత పేస్ట్ మిగిలిందంటే ఇది అయిపోయినాకనే వాడతాం కానీ లేకపోతే వాడమంటారు. కాబట్టి అవన్నీ అటుక మీద పెట్టి కొత్త పేస్ట్ ఓపెన్ చేస్తే స్టార్ట్ చేస్తారు కదా, ఏం దొరకకపోతే స్టార్ట్ చేస్తారు కదా అని ఆ రోజు తెల్లవారి దొంగ నిద్ర పోయి 9 గంటలకు లేచిన. లేపుతారు పేస్ట్ లేడు పెట్టినావు అని, జరావు నిద్ర వస్తుందండి. ఇక వాళ్ళది ఇట్లా చేస్తారు రా బాబు అని కొత్తవి వాడడం మొదలు పెడితే ఆ తర్వాత వాళ్ళకి అలవాటు అయింది, బాగున్నాయి ప్రొడక్ట్స్. అప్పుడు ఈ ఫ్యామిలీ ఏదో మిగిలిన మన ప్రొడక్ట్స్ ఒకసారి వాడిరు అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు బిజినెస్. సో ఈ ప్రోడక్ట్ ఎట్లా వాడిపియాలో తెలియక అట్లా వాడిపించిన, వాడిండ్రు. తర్వాత 4-5 రోజుల తర్వాత మా ఇంట్లో మాట్లాడుకుంటూ, అరే ఈ ప్రోడక్ట్ ఏదో బాగున్నాయి, మంచిగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్, మనం ఇంతకుముందు వాడేదానికంటే రేట్లు తక్కువ ఉన్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. ఓకే, మా ఫ్యామిలీకి నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుతుంది, అంతే కదా. ఫస్ట్ చెక్ చేయాల్సింది మన పైనే, ఆ తర్వాతనే జనాలకు చెప్పడం. సో కాబట్టి ఓకే, ఈ రోజు నుంచి బయట బిజినెస్ చేస్తా అన్నప్పుడు నాకు ఈ వెస్టీజ్ నుంచి ఒక చెక్ వచ్చింది, ఫోన్ వచ్చింది, నీ చెక్కు పలానా స్టోర్లో ఉందని. నేను ఎంత వచ్చిందో అనుకున్నా, ఆడికి వెళ్ళి చూస్తే 164 రూపాయలు వచ్చింది. అసలు నిజమే, అది గ్రేటే. ఎందుకంటే మిత్రులారు ఒకసారి ఆలోచించండి, కిరాణా షాప్ పోయి ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నా, ఎవడన్నా వాడు చాక్లెట్ అన్న పిలిచిచ్చిండా, కానీ వీళ్ళు 164 రూపాయలు ఇచ్చారు, మంచిదే కదా, మరి బెటరే. 164 రూపాయలు వచ్చింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆ చెక్కు తీసుకొని పోయి ఇంట్లోకి పోయి మా వాళ్ళకి చెక్ వచ్చిందన్న, వాళ్ళు ఎంతో అనుకోరు, 164 రూపాయలు తీసారు. ఆ చెక్ ఇప్పటి వరకు బ్యాంకులో అట్లే ఉంది. ఈ 164 రూపాయల చెక్కు 1,60,00,000 రూపాయల చెక్కు పక్కన పెట్టి తీరుతాయి, దీనిలో ఉండాలని చెప్పి. సో అది అట్లే పెట్టేసిన, ఇంట్లో ఉంది, ఫ్రేమ్ కట్టించి పెట్టిన దానికి. సో ఆ తర్వాత నేను వేరే వాళ్ళకి చెప్పిన, ఎంత వచ్చింది పైసలు అంటే 164. వాడు నవ్వుతున్నాడు. ఇది అందరికి చెప్పడం ఇబ్బంది అవుతుందని స్టేటస్లో పెట్టిన మై ఫస్ట్ మంత్ బోనస్ అని చెప్పేసి పెట్టిన. నేను అప్పటికి చాలా పెద్ద డ్రీమర్ని, ఒక కంపెనీలో పనిచేశానని చెప్పాను కదా. సో నేను చాలా పెద్ద డ్రీమ్ చార్ట్ పెట్టుకున్నాను. మా ఇంట్లో హాల్లో కనిపించేది పెద్ద డ్రీమ్ చార్ట్ ఉండేది. పెద్ద ఇల్లు కట్టుకోవాలా, పెద్ద కారు కొనుక్కోవాలా, బంగారం కొనాలా, తర్వాత ఏమంటారు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా, ఫారెన్ ట్రిప్స్ పోయి రావాలా, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, పెళ్ళే కాలే కానీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. సో విజన్తో ఆలోచించి ఒక పోస్టర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. చుట్టాలందరూ ఇంట్లో వస్తేనే ఫస్ట్ జనాలు చూడరు, అదే చూస్తారు ఫస్ట్, ఎవడు ఇది పెట్టింది అని. ఆ మావాడు చిన్నోడు పెట్టిండు, వాడైతే చేస్తాడు, నవ్వుకుంటుంటాడు. అది కూడా ఎటకారంగా, అది నిజంగా కాదు, ఎటకారంగా వాడైతే చేస్తాడు, వాడు మాటలే పెద్ద ఉంటాయి, చేయడా అని. దాన్ని చూస్తారు, నన్ను చూస్తారు, దాన్ని చూస్తారు, నన్ను చూస్తారు, నవ్వుతారు వాళ్ళకు సేపు. మనం కూడా నవ్వాలి వాళ్ళతో పాటు. నవ్వేవాడిని. కొన్నిసార్లు నవ్వడం ఇబ్బంది అయిందని మా ఫాదర్ అది తీసేసిండు ఇంట్లోంచి. ఇంత చిన్నది పెట్టినాను, తీసేస్తే ఇంకొంచెం పెద్ద సైజ్ చేసిన. మా నాన్న మళ్ళీ చెప్పిన, ఇది తీసేసి ఈసారి కూడా మొత్తం బొమ్మలే ఉంటాయని చెప్పిన. వీడు పెట్టినా పెడతారని చెప్పి తీసేయలే.
అది అట్లే ఉండిపోయింది. ఆ తర్వాత నవ్వేటోడు నవ్విండు, ఏడ్చేటోడు ఏడ్చిండు. నేను మాత్రం పని బంద్ చేయలేదు. నేను పని ఏ రోజు ఆపలేదు. ఎందుకంటే ఎందుకంటే ఈ వెస్టీజ్ బిజినెస్ని చూసింది ఎవరు? నేను. ఎవరు? నేను. చేయాల్సింది ఎవరు? నేను. ఒడిదుడుకులు వస్తే తట్టుకోవాల్సింది ఎవరు? నేనే. ముందుకు వెళ్ళాల్సింది ఎవరు? నేను. ఆఖరికి గెలవాల్సింది ఎవరు? నేను. ఇవన్నీ అనుభవించేది ఎవడు? నేను. మరి పక్కోడితో మనకేం పని? ఎసార్నో పక్కోడితో మన పనిలే. వాడి నోరు, వాడి ఇష్టం, వాడి నవ్వుతే వాడి పళ్ళు బయటపడితే లైట్, నేను వదిలేస్తాను. 5 ఏళ్ల ముందు ఎవడైతే నవ్విండో ఈరోజు ఎదురు పడతలేడు, నవ్వుతలేడు, మర్చిపోయి కూడా. నేను చూస్తున్నా ఎవడైనా నవ్వుతాడేమో, ఎవడు దావతలో పోతుంది మధ్యలో ఎక్కువ కొన్ని రోజులు బంద్ చేసి. ఎవడు నవ్వుతలేడు. ఎందుకు అంటే చెప్తాను మీకు. సో అలా బిజినెస్ బిల్డ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత బిజినెస్లో 2వ నెలలో 512 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో అది కూడా స్టేటస్ పెట్టిన. అందరు సప్పట్లు థమ్స్అప్ ఇట్లనే. తర్వాత 3వ నెలలో ఈ 2 నెలలు బిజినెస్ అర్థమైంది. 3వ నెల ఎట్లా చేయాలి ఈ బిజినెస్ నేర్చుకున్న. బ్రాంచ్ డైరెక్టర్ని 10,000 పీవీతో ఉండే అప్పుడు 10,000 పీవీతో బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. నా 3rd మంత్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 17,900 రూపాయలు వచ్చింది. సో ఆ చెక్ తీసుకుపోయి ఎప్పుడైతే స్టేటస్లో పెట్టినో ఒక్క థమ్స్అప్ లేదు, ఒక్క సప్పట్లు లేవు, ఒక్క పువ్వు పెట్టినోడు లేడు. ఎందుకంటే అమ్మ కొడుక వీడు బాగుపడినాడు రా, వీడు ఎక్కడో మునిగిపోతాడు అని కూడా వీడికి డబ్బులు వచ్చినాయి. వాడికి ఆనందం అంతా ఉండే 2 నెలలు 512 124 వచ్చినప్పుడు అది ఒక్కసారిగా 18,000 వచ్చే వరకే బంద్ అయిపోయింది. ఆ తర్వాత 22,000, ఆ తర్వాత 29,000, ఆ తర్వాత నెల ఎంత ఉండొచ్చు? లక్ష కూడా ఉండొచ్చు కదా. కానీ కరోనా వచ్చింది, అలా మొదటికి వచ్చింది కథ. అప్పటిదాకా మంచిగా నవ్వనోడు, మాట్లాడనోడు మళ్ళా ఫోన్ చేసి ఎటవారా మీ బిజినెస్ వాళ్ళు, అమ్మ మీకు ఇంత కృతుందేం రా, ఆయమటి ఎందుకు పడ్డారా మీరు, ఇంకా ఫస్ట్ చాలా ఉన్నాయి కదా అని. వాడు అట్లుండదు. పడేటోళ్ళు చూస్తే నవ్వాలి మనం. ఎందుకంటే నాకంటే నువ్వు 2,000 ఎక్కువ సంపాదించావు, ఈ సంగతి చూస్తాం. దేవుడి కన్నా మొత్తం నిమ్మకాయ మంత్రి చేస్తాను. వాడు అట్టనన్నా తయారై ఉంటాడు కానీ మనం బాగుపడితే వాడు చూడాడు. ఎసార్నో 6 నెలలు 7 నెలలు కట్టిక దరిద్రం అనుభవించిన. మళ్ళీ అప్పటికి 200-300 మందిని తీసుకొచ్చి బిజినెస్లోకి వాళ్ళకి ప్రోడక్ట్ మార్పించిన మేము ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మళ్ళీ 7 నెలల తర్వాత జనానికి ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, హలో ఏం సంగతి ఏం కదా అంటే, నువ్వు ఆగా ఫస్ట్ నువ్వు హలో అన్నాక నువ్వు బతుకున్నావా అని అడుగు. నేను బతుకున్నా అంటే అప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు అంటారు జనాలందరికీ. ఆడుకోవచ్చు అంటే ఇంకా నీ బిజినెస్ నాకు వద్దు, నాతో కాదు. ఏంది కరోనాలో సత్యకాలం వచ్చింది, నీ బిజినెస్ పట్టుకొని ఏడ తిరుగుతుంటారా బాబు, మాకు రామ్ నీకు నాకు రామ్ ఫినిష్. మళ్ళీ ఏం చేయాలా? స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారా. స్టార్ట్ చేసుకుంటూ వచ్చిన మళ్ళీ ఆ మంత్ 1,800, 3,500, 8,000, 12,600 వచ్చింది. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ సేమ్ సెకండ్ లాక్డౌన్ అయినా సరే ఇంకా ఆపేది లేదని చెప్పి అట్లనే స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాం. సో ఒక 22 రోజుల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్తోని 22 రోజుల్లో సిల్వర్ డైరెక్టర్ నుంచి డైరెక్ట్లో డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన 64,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 64,000 వచ్చింది 4-5 మంత్లో. సో 64,000 ఇన్కమ్ నుంచి ఈ రోజు వరకు ఇట్లా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 6,80,000, 7,30,000, 7,80,000. హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 9,99,296 రూపాయలు తీసుకున్నాయి. అయినా కూడా ఇట్లే కొడతారా సపోర్ట్లు మీరు? మీ దగ్గరికి పైసలు ఎందుకు వస్తలేవు అని ఆలోచించిన, ఇందుకే వస్తలేవు. మీ దగ్గర ఎక్సైట్మెంట్ తగ్గిపోయింది, అందుకే వస్తలేవు. ఇంకొకటి, క్లాప్స్ ఇవ్వడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా? ఏం లాభం ఉంది? హార్ట్ ఫంక్షనింగ్ బాగా అవుతుంది. ఆ పైపులకి ఇంకో అంత ఏమైనా కొవ్వు కూడా పట్టుకుంటే క్లియర్ అవుతుంది. ఎస్ సార్ నో? మనం ఎన్ని చూస్తున్నాం బయట. నిన్నే రా మన ఇద్దరం కలిసి ఛాయ్ అయినాం, నేను వాడు పోయినా నైటే అంటాడు. ఏం తిరా అంటే గుండె నొప్పి అంటాడు. ఎందుకు వచ్చింది అది? నిన్నేం రాలే. 5 ఏళ్ల నుంచి ఇబ్బంది పడితే అది నిన్న కొట్టేసింది ఫీజు.
ఎస్ ఆర్ నో? మరి అవకాశం వచ్చినప్పుడన్నా వాడుకోవాలి కదా మనము, అవునా కదా? ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ క్లాప్స్ తీసుకుపోయి ఆ కామారెడ్డి రోడ్ మీద కొడదాం పారి, ఏమైతుంది? జనాలు చూసే సూపులు వేరుంటాయి. ఎస్ ఆర్ నో? అలా కొట్టడం మనం సంకోచిస్తాం, అవునా? అదే క్లాప్స్ ఇడి వచ్చలేదా? చలో స్టార్ట్ చేద్దాం. ఎక్సైట్మెంట్ వచ్చేసింది అప్పుడే. సో ఫస్ట్ 1 ఫింగర్ తో స్టార్ట్ చేయండి. 1 ఫింగర్. ఎస్. నెక్స్ట్ 2 ఫింగర్స్, 3 ఫింగర్స్, 4. చలో 5. చూడండి, మీ గుండెలని కాపాడుకోవడానికి వచ్చినది. థ్యాంక్ యూ. సో అలా నా ఇన్కమ్ 10 lakhs అయిపోయింది. 10 lakhs అయిపోయిన తర్వాత మధ్యలో కొన్ని సినిమా సినారియాలు ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఏదైతే ఇబ్బందులలో ఉన్నప్పుడు ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అయినప్పుడు ముందల నుంచేమో మనల్ని పొగిడేటోళ్ళు, వెనకాల నుంచి తిట్టేటోళ్ళు. మీకు తెలుసా అట్లా ఉన్నారు? అసలు లేకపోయినోడు ఉండడు ఈ భూమి మీద. వాడి మామూలుగా 10-20 వేలు సంపాదించుకున్నట్టే వాళ్ళ జోలికి కూడా ఇవ్వడు. కానీ ఏదైనా ఎక్స్ట్రా కథలు పడుతున్నట్టే మాత్రం మన మీద మట్టి వస్తారు. సో కాబట్టి ముందరేమో బాగున్నావు అనేటోళ్ళు వెనకాల నుంచి వచ్చేసరికి ఈ మాటలు మాట్లాడుతుండే. సో ఫంక్షన్ పోవాలంటే కొన్ని సందర్భాలు ఇబ్బంది అనిపించి కొన్ని సంవత్సరాలు ఫంక్షన్ బంద్ చేసి, అరే సక్సెస్ అయిన తర్వాత ఫంక్షన్ పోవాలా, ఇట్లా కాదు అని. ఒకప్పుడు ఆ ఫంక్షన్ కాకముందుకి, ఫంక్షన్ కాకముందుకి అడవి కూర్చొని కూర్చొని వీడు ఎప్పుడు పెడతారో ఆ భోజనం అని వెయిట్ చేసి ఇవన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు సినిమా మారిపోయింది. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినామా, సీదా కార్ ఆపినామా, స్టేజ్ పైకి సీదా వచ్చినామా, కార్డు చేతిలో పెట్టినామా, వచ్చేటోళ్ళని కలుసుకుంటాం, వాళ్ళ కిందికి పోయి కార్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే టైం లేదు ఇప్పుడు. ఒకప్పుడు టైం ఉండే కానీ ఇప్పుడు టైం తీసుకోలేము. సో సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయినాయి. వెస్టీజ్లో ఇన్కమ్ మారుతుంది. మంచి కారు కొనుక్కోవాలి శ్రీనివాస్ నువ్వు అని చెప్తే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మనం మంచి కారు కొనాలి అని చెప్తే, ఎవరు కారు కొంటారు? నాన్న మనమే కారు కొనాలి. వీడు నీళ్ళు పోయిన నిద్రపోయినట్టు. ఎందుకంటే ఆయన నమ్మకం లేదు. నాకు 66,000 ఇన్కమ్ వచ్చిందంటే నమ్మలే. బ్యాంక్ స్టేట్మెంట్లో కొట్టుకొచ్చి మా అన్న ముందర చూపించి, ఇగో నాకు 66 వచ్చినట్టే, 66,000 వచ్చిన నీళ్ళు పనిచేస్తాను. ఎందుకంటే బయట జనాలు ఆయనకి నెగిటివ్ చేసి ఆయన మైండ్ ఖరాబ్ అయిపోయింది. 66,000 వచ్చినట్టే 66 వచ్చినాయి అంటుండే. ఇంకా ఆయన ఎంత కష్టపడితే 66,000 వచ్చినాయి అది ఆయన తెలియదు. తర్వాత కారు కొనే సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, కారు కొనాలని నమ్మలే, షోరూమ్కి పోదాం దాను అంటే, నిన్ను నమ్ముకొని షోరూమ్ పోతే ఆ షోరూమ్ కూడా వెళ్ళగొడతాడు బయటకు. బిలీవ్ లేదు, నా మీద నమ్మకం లేదు ఆయనకి. వీడియో కారు కొంటాడు అని. తర్వాత మారుతి, టాటా, ఉందా ఇవన్నీ తిప్పి, హోండా ఇవన్నీ తిప్పిన తర్వాత ఏ కారు నచ్చుతుంది ఆయనకి. లాస్ట్కి ఉండి అసలు నీకు ఎట్లాంటి కారు కావాలి, నువ్వు కారు అని చెప్పి నేను పొద్దుకు తిప్పుతున్నా, కారు ఏంటంటే ఏ సపోర్ట్ చేయవు, ఏం కారు కావాలి కానీ. లాస్ట్కి ఆయన ఒక మాట అన్నాడు, చూడరా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి నీ పేరంతా పోయింది బయట జనాలకి. మనోళ్ళు అందరూ ఆల్మోస్ట్ అన్ని కార్లు కొనేసినారు. నీకు ఒకవేళ శక్తి ఉంటే మన కాండాల్లో ఎవడు వాడలే అట్లాంటి కారును తీసుకురాలా, అంతకుమించి నేనేం అడుగుతలేను, నాకు నచ్చలేదు అందుకే అన్నాడు. నేను అనుకున్నా మా ఫాదర్కి డ్రీమ్ లేదనుకున్నా మా నాన్నకి, కానీ నాకంటే పెద్ద డ్రీమర్ ఉన్నాడు మా నాన్న. నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావు, ఇన్ని బాధలు పడ్డావు, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నావు. అందుకే చెప్తున్నా, నువ్వు ఫంక్షన్ పోతున్నావు అంటే ఆ ఫంక్షన్కి నీ కారే ఉండాలి, వేరొక కారు రావద్దు. అట్లాంటిది ఉండదు, తీసుకురాదు. సో వెంటనే స్కోడా షోరూమ్కి వెళ్ళిపోయినాం. స్కోడా ర్యాపిడ్ కార్ బుక్ చేసిన, ఆయనతోనే బుక్ చేయించిన. 20 లక్షల రూపాయలు పెట్టి ఆ స్కోడా ర్యాపిడ్ కార్ బయట తీసుకొచ్చిన. నా ఫస్ట్ కారులో మా నాన్నని తీసుకొని ఇంటికి పోయినా. సో ఆ తర్వాత ఇంకా మారుతూ లైఫ్ మారుతూ వచ్చింది. డబ్బులు మారినాయి, ఇన్కమ్, అప్పులు అవన్నీ క్లియర్ చేసుకున్నాం. అవన్నీ చేసిన తర్వాత మా నాన్నకి ఊర్లో హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొందాం అంటే మా నాన్న ముఖం ఎప్పుడు మార్చుకుంటుండే. ఎందుకు, ఏమైంది నీకు అంటే, నువ్వు హైదరాబాద్లో 20 ఇళ్ళు కట్టుకో, ఎవరికి కావాలా, నేనున్న ఊర్లో నాకు కావాలి ఒక ఇల్లు, ఆ ఇంటి ముందర పోయి కూర్చేసుకొని కూర్చుంటే ఉంటుంది నా మర్యాద, ఈ హైదరాబాద్లో ఉంటే ఉండదు వాళ్ళు. నా డ్రీమ్ పక్కన పెట్టిన, నా డ్రీమ్ చార్ట్లో ఉన్న డ్రీమ్ పక్కన పెట్టి మా నాన్న డ్రీమ్ని యాడ్ చేసుకొని మా ఊర్లో సుమారుగా 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 బెడ్రూమ్ ఒక 700 గజాలలో ఆయనకు ఒక అద్భుతమైన ఇల్లు డిజైన్ చేపించి ఇచ్చేసిన. సో లాస్ట్ ఇయర్ దసరాకి ఓపెన్ చేసిన.
దాని తర్వాత నా డ్రీమ్ ఉంది కదా, నా డ్రీమ్ కూడా ఉంది కదా, ఇల్లు కావాలి. మనం మళ్ళీ మామూలుగా రాయలే, అందులో నా ఇంట్లో సినిమా థియేటర్ ఉండాలని చెప్పి రాసిన. 4 బెడ్రూమ్లు ఉండాలి మినిమం అని రాసిన. పిల్లలకి స్టడీ రూమ్ ఉండాలని రాసిన. మా నాయన అంటే సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఎడునో అంటుండే, రోడ్డు మీద ఉందంటే వచ్చేటప్పుడు ఇంత తీసుకురా అంటుండే. మా వాళ్ళకి అర్థమైంది ఎట్లయినా. అది కూడా నేను చాలా పెయిన్ఫుల్గా చెప్తున్నా మిత్రులారా. నా దగ్గర డబ్బులు ఉండేవి కావు, 200-300 రూపాయలు ఖర్చు పెట్టి అది తీసుకోవాలని నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఒకరోజు చాలా బాధపడ్డాయి, ఈ అమ్మ ఏంద్రా ఈ లొల్లి అని చెప్పి పోయి ఆ డ్రీమ్ చార్ట్లో రాసిన నా ఇంట్లో బార్ కౌంటర్ కూడా ఉండాలని రాసిన. రాసుకొని వచ్చిన అవన్నీ చూసినందుకే జనాలు నా మీరు లేవు, ఉత్త ఇల్లు కావాలంటే ఎవరిని అవుతాడు, ఎవరిని అవ్వడు. ఎందుకంటే అందరికి లేవు ఆ ఇల్లులు కదా. 4 బెడ్రూమ్లు కావాలనుకున్న నేను 6 బెడ్రూమ్లతో ఇల్లు కట్టుకున్నాను. సో నా ఇంట్లో సినిమా థియేటర్ ఉంది, నా ఇంట్లో బార్ కౌంటర్ ఉంది, నా ఇంట్లో ఆఫీస్ రూమ్ ఉంది, 2 కార్లు 3 కార్లు పెట్టుకునే పార్కింగ్తో 2.5 కోట్ల రూపాయలతో నా డ్రీమ్ హోమ్ని నేను కట్టుకున్నాను లాస్ట్ 1.5 year. బాగుందా బాలేదా? సూపర్. బాగుందా? సూపర్. ఇది ఏదో సినిమా స్టోరీ చెప్పినట్టుందా? అవునా కదా? వాళ్ళు రియల్ హీరోస్. రీల్ తిరగకపోతే సినిమా ఆడుతుందా? కానీ మనం రియల్ హీరోస్. మీ జీవితంలో మిత్రులారు ఒకటే చెప్తున్నా, మీ జీవితంలో 100 సినిమాలు చూడండి, మీరు హీరో అవుతారా? కానీ ఒక్క 5 సంవత్సరాలు కొన్ని సాక్రిఫైస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి, మీ జీవితంలో మీరు హీరో అవుతారు, మీ ఖాందాన్లో మీరు రోల్ మోడల్ అవుతారు. 100% నేను చెప్తున్నా, నాతో అయింది మీతో అవుతుంది. ఒక హీరో చెప్పగలుగుతాడా ఈ మాట? నేను చేయగలిగిన ఐ కెన్ డూ యూ కెన్ డూ ఇట్ అని చెప్పగలుగుతాడా? నేను చెప్పగలుగుతున్నా, ఐ కెన్ డూ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్. నాతో అయింది మీతో కూడా అవుతుంది అని. సో ఆ తర్వాత ఇంకొక కార్ పర్చేజ్ చేసిన, ఇండివర్ పెద్ద కార్ ఫ్యామిలీ కోసం అని. ఇంకొక 1.5 months 2 monthsలో నాకు ఇష్టమైన బెంచ్ కార్ తీసుకోబోతున్నా. ఇదే బిజినెస్ ఆపర్చునిటీ వర్త్ 1 crore, 1 కోటి రూపాయల కార్ తీసుకోబోతున్నా. బాగుందా బాలేదా? అరే ఎక్కడి నుంచో తెచ్చి ఏడుకో ముగిసినవరా నాయన అంటున్నారు చాలామంది. సో ప్రతి ఒక్క జీవితంలో మొదట కష్టాలే ఉంటాయి, తర్వాతనే సుఖాలు వస్తాయి. ఎసార్నో? ఈ జీవితం మీకు నేర్పిస్తుంది ఒకటే, మీరు మొదట సుఖపడినారు అంటే జీవితం ముందర కష్టపడాల్సిందే, మీరు మొదట కష్టపడుతున్నారంటే జీవితం అంతా మీరు సుఖపడవలసిందే. సో సి నారాయణ రెడ్డి ఒక మాట అంటుండే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని. అంటే ఏం చెప్తున్నా ఈ మాట అంటే, నువ్వు ఒకవేళ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నిన్ను ఎవ్వడు పట్టించుకోడు, నువ్వు అంతే. ఇంకా నీ గురించి ఎవడు ఆలోచించడు, నీ దిక్కు ఎవడు చూడడు, నీ గురించి ఎవడు మాట్లాడాడు. కానీ నువ్వు వన్స్ ఒకటి క్రియేట్ చేయాలని నువ్వు డిసైడ్ అయినప్పుడే ఫస్ట్ బురద చల్లుతారు, ఇసుక చల్లుతారు, ఆ తర్వాత నీకు పూలు చల్లుతారు. 5 సంవత్సరాల ముందు ఎక్కడ పోయినా అవమానాలు చూసినా, ఎక్కడ పోయినా నేను అవరోధాలు అవమానాలు ఎన్నో ఈ చెవులతో వింటుండే. అవన్నీ ఏ రోజు ఎవరితో షేర్ చేసుకోలే. నిన్నటి అవమానాలు ఈరోజు సన్మానాలుగా మారుతున్నాయి. ఈరోజు నన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను ఇన్వైట్ చేశాను. ఒకసారి ఆలోచించండి, అవి వదిలేస్తే ఎంత పెద్ద సన్మానం దొరుకుతుంది. ఇక్కడ నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంత అరే ఒక వ్యక్తి వచ్చి లేచి నిల్చోండి, అంత నేనెంత గొప్ప వ్యక్తిని కాదు నాకు తెలుసు. కానీ మీరిచ్చిన ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో నా గురించి మాట్లాడిండని చెప్పి నేను చేసే పనిని బంద్ చేసి ఉంటే ఇవన్నీ నా జీవితంలో వస్తుండేనా? నా జీవితం బాగుపడుతుండేనా? ఈరోజు నేను 100 మందికి ఆదర్శంగా నిలబడుతుండేనా? సో మరి ఎందుకు ఇంకొకటి గురించి మనం ఆలోచన చేయడం? సో ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే ఉందంటే బానిసకే వారసులమైన తప్పిస్తే ఈ బానిస సంఖ్యలు పెంచుకోవాలనే ఆలోచన మన మైండ్లో లేదు. ఎవడైనా కొత్తగా ఆలోచన చేస్తున్నాడంటే వాని మీద మట్టి పోసిన వాడిని కూర్చోబెట్టి 10,000 జీతమే చేపిస్తాం తప్పిస్తే వాడు జీవితంలో ఎదుగుతాడు, వానికి ఎదగడానికి నేను సపోర్ట్ చేస్తాననే దమ్ము ధైర్యం మనకి ఎవరికి లేదు. నేను నా కాందాన్ మొత్తంలో నేను డిసైడ్ అయిన ఒక్కరిని, కానీ నన్ను చెడగొట్టడానికి చూసింది 200 మంది. ఇది మన వంశంలో లేదు, మన వంశంలో ఎవడు చేయలే, మన కాందాన్లో ఇట్లాంటివి చేయలే, మనోడు ఎవడు కార్లు కొనలే, మనోడు ఎవడు 1,00,000 రూపాయలు ఇన్కమ్ చూడలే, కాబట్టి నువ్వు కూడా చేయలేవు, నీతో కాదు.
ఇది సీడ్ వేసిరు మన మైండ్లో, మనం దానికే పరిమితం అయిపోయి నిజంగా ఇది నాతో కాదని బతికేస్తున్నాం. నిజమా కాదా? నిజమా కాదా? నాలాంటి వాడు ఎవడని వచ్చి లేదురా నాయన నువ్వు 2 లక్షలు సంపాదిస్తావు, నువ్వు కారు కొంటావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు అంటే నేను పిచ్చోని లెక్క కనబడతా కొంతమంది. నిజమా కదా? నిజం కదా? ఇది నేను అచీవ్ అయినా అని చెప్పిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఏమున్నదంటే మనం ఆలోచించకపోవడం, డిసిషన్ తీసుకోలేకపోవడం. సో మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తా. ఎలిఫెంట్, ఏనుగు ఎంతమంది తెలుసు? ఏనుగు అందరికి తెలుసు. ఎస్ ఆర్ నో? అందరికి తెలుసు. సర్కస్ చేయించేవాడు పెద్ద ఏనుగుని తెస్తాడా, చిన్న ఏనుగు పిల్లని తెస్తాడా? గున్న ఏనుగుని తెస్తాడు, చిన్న ఏనుగుని తెస్తాడు. తెచ్చి దాన్ని చైన్ తోని పెద్ద చెట్టు కట్టేశాడు. అది లాగి 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 కాలుకి రక్తం గారుత తప్పిస్తే అది మాత్రం తెంపుకోదు. ఎస్ ఆర్ నో? కానీ పెద్దగా ఏనుగు అయిన తర్వాత దాన్ని చిన్న తాడుతో చిన్న కట్టెకి చుట్టేసాడు, వదిలేసాడు. అది లాగుతుంది. అప్పుడు ఎందుకు లాగదు? రక్తం కాదు. చిన్నప్పటి నుంచి లాగిన అప్పుడు రాంది, ఇప్పుడు అసలు ఆది వాడు పెట్టిన గడ్డి దీని ఊకి ఏదో చెప్పినట్టు ఇస్తాయి. నిజమా కాదా? నిజమా కాదా? ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు నువ్వు చాలా బలవంతుడివి, బలవంతురాలివి, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఉల్టా పల్టా చేసావు, పల్టా ఉల్టా చేస్తావు, నువ్వు చెట్టుని బీకేస్తావు, ఆటోని కింద వేస్తావు, ఈ చైన్ నీకు లెక్కనా అంటే అది వింటారా? దానికి ఛాన్స్ ఉందా వినడానికి? కానీ మీ అందరికి ఛాన్స్ ఉందా లేదా? మరి ఎప్పుడు తెంపుకుంటారు? ఎప్పుడు తెంపుతారో తాళ్ళు? అది తెంపలేము సార్, అది మాకు అనాథకి వచ్చిన ఆచారం సార్, మా ఆచారం సార్. అది 10,000కే చేయాలి, 2 లక్షలు వస్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు సార్ అంటారు. నా సొమ్ము ఒప్పుకోకపోతే కోరి. జీవితం మారాలనుకుంటే ఈ అవకాశం మీకు చాలా నేర్పిస్తుంది. ఈ జీవితం మార్చుకోవడానికి మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? ఆనెస్ట్గా అడుగుతున్నా, ఎంతమంది రెడీ ఉన్నారు? సప్పుడుతో వస్తే కదా బాగుంటాయి. అడ్జస్ట్ చేసుకుంటా నేను కూడా. కామారెడ్డి వచ్చిన కదా అడ్జస్ట్ చేసుకుంటా. అవునా మేడం వాళ్ళు నవ్వుతారు, ఒక్కోసారి నువ్వు నా కామారెడ్డి మీద పడ్డావు పోయి నువ్వు అని. సో కాబట్టి మీ జీవితంలో ఉండాల్సింది ఒక్కటే, అది ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్. నువ్వు ఏదన్నా చెయ్యి, ఎక్కడన్నా పో, ఏమన్నా చెయ్యి, నువ్వు ఎంత అన్నా డబ్బు ఏమన్నా ఉండని. ఇప్పుడు నేను ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నా కదా, నా పేరు అని మాట్లాడిన అనుకోండి, మీకు వినబుద్ధి అవుతుందా? నేను ముఖం మార్చుకొని వింటే మీకు వినబుద్ధి అవుతుందా? ఎందుకు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది మాకు? ఎస్ సార్ నో? సో మీ ఫేస్లో కదలికలను బట్టి ఎదుటి వ్యక్తి మీకు రెస్పాండ్ అవుతాడు. ఎదుటి వ్యక్తి మీకు ఎస్ చెప్పాలంటే ఆ ముందు నువ్వు ఎక్సైట్మెంట్తో అతనితో మాట్లాడడం స్టార్ట్ చేయి. 100కి 100% ఎక్సైట్మెంట్ చూపించగలిగినప్పుడే నీ బిజినెస్ ఆ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు సార్ మేము అన్ని ప్లాన్ చెప్తున్నాం, మేము డెమోలు చేస్తున్నాం, మేము మోటివేట్ చేస్తున్నాం, మేము బుక్కులు చూపిస్తున్నాం, మేము ప్రోడక్ట్ చూపిస్తున్నాం, మేము మీటింగ్ చూపిస్తున్నాం, అన్నీ చూపిస్తున్నాం, కానీ అయినా మా మాట వింటలేరు సార్ జనాలంటే. అన్నిటికన్నున్న అల్లు నోట్ల శని ఉంటే ఏమి చేయలేదు. ఎస్ఆర్ నో? అది ఉండాల్సింది ఏముంది? ఎక్సైట్మెంట్. మీరు ఎక్సైట్మెంట్తో మాట్లాడబోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటారు అంటే, ₹1,00,000 వస్తే ఎట్లుంటుంది? సూపర్ ఉంటుంది. ఎట్లుంటుంది? మజా వస్తుందా? కానీ చాలా మంది ఏమంటారు అంటే సూపర్ ఉంటుంది అన్నారు. వచ్చినప్పుడు చెప్తాం. నేను ఏమంటున్నంటే అది రాదు, నువ్వు చెప్పు. ఎస్ ఆర్ నో? అది రాదు, నువ్వు చెప్పు. ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటంటే, మనం ప్లాన్స్ చెప్పేటప్పుడు కొన్ని మనం జనాల దగ్గర వెళ్ళిపోయి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో మమేకం అయిపోయి ఈ ఆపర్చునిటీని పరిచయం చేయాలి. కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు 50,000 వస్తే ఏం చేస్తావు నువ్వు? సరే ఏదో చేస్తా. అట్లా కాదు, 50,000 వస్తే ఏం చేస్తావు నువ్వు? అరే ఏదో చేస్తానని చెప్పు. అట్టగానే కాదు, 50,000 వస్తే నువ్వు ఏం చేస్తావు? ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. చెప్పినాక ఊకోడు వాళ్ళు. లాస్ట్కి మనం ఏం చేస్తామంటే కొంచెం డిగ్నిఫైడ్గా రెడీ అయిపోవు కూడా. ఎందుకంటే లో సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది మనకి. మనం ఏమనుకుంటాం అంటే డబ్బులు రావట్లేవు కదా, ఎట్లా తయారైపోతా, ఈసారి రా సార్ కూడా పరిచయం. ఇప్పుడు ఇట్లా తయారయ్యి ఒక ఆఫీస్కి వెళ్ళిండు, ఏదో మీ సేవకో ఏడుకన్నా పోయిండు. ఈయన పోయి నిలబడ్డాడు. ఈయన ఏమని అడుగుతారు? ఏం కావాలి సార్? అవునా? ఈయన ఈ పక్క టక్కు వీకేసిండు,
ఎర్ర టీ షర్ట్ వేసిండు, ఆకుపచ్చ చెప్పులు వేసిండు, పసుపచ్చ కలర్ పాయింట్ వేసుకొని పోయిండు అనుకో, ఏం కావాలి? ఎస్ ఆర్ నో? ఎక్కడ తేడా జరిగింది? ఎక్కడ తేడా జరిగింది? ఫస్ట్ మారాల్సింది ఏముంది? నేను 6 నెలలు నా బిజినెస్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఎందుకు తెలుసా? మనం అదే కేటగిరీ, పచ్చ చెప్పులు, ఎల్లో కలర్, ఇవే మన కథ. ఎందుకంటే ఇప్పుడు నేను మారిన సంగతి నా దోస్తుకే తెలియకపోతే వాడు నన్ను ఎట్లా అడుగుతాడు? మా ఇంటి పక్కల వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు నన్ను ఎట్లా అడుగుతారు? ఇలా మీరు ఉన్నారు, పొద్దుగాల లేచి తయారయ్యారు, నీట్గా దేవుని దండం పెట్టుకుని పూజ చేసుకుని చలో బయట పడ్డారు, పోయి వెళ్ళిపోతారు అనుకో, ఏంది అక్క ఎక్కడికో పోతురు అంటారు పక్క నుంచి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇక్కడ పోతుందమ్మా, అవునా కదా? ఫోన్లు మాట్లాడుతారు అనుకోండి, సరే పెద్దగా బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాలి, ఇంట్లో ఉన్న మాట్లాడద్దు. నేను చెప్పిన కదా 160 పీవీ చేయాలి, ఈ పీవీలో ఏంద్రా బయటకు రావాలన్నా మన ఇంట్లోకి. సో అప్పుడు మీరు మారుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసారి మారిపోయి గల్లీ నుంచి పోతున్నాను అనుకో, ఏం సంగతి బ్రదర్, ఏమో చేస్తున్నట్టున్నావు, ఏమో తక్కువ కిక్ వేసుకున్నావు, ఎక్కడికో పోతున్నావు. ఇప్పుడు ఈయనకి ప్రాస్పెక్ట్ దొరుకుతలేరా? ఇదంతా అడ్వాంటేజ్ దేనివల్ల? డ్రెస్ కోడ్ చేంజ్ చేయడం వల్ల. రెండోది, నవ్వుతూ మాట్లాడడం వల్ల కొంత రిజల్ట్ వస్తుంది. ప్లీజ్ ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్. సో ఎక్సైట్మెంట్ వల్ల కూడా మన బిజినెస్లో ఇంక్రీజ్ అయిపోతుంది. తర్వాత ఇంకేమున్నదంటే సిచ్యువేషన్, ఈ ప్లాన్ చెప్పే విధానంలో వాళ్ళని సతాయించొద్దు. ఎవరికైతే మీరు ప్లాన్ చెప్తారో అలా సతాయించొద్దు. డ్రెస్ కోడ్ నీట్గా లేకుండా, ఈ తెల్ల అంగికి ఒక నల్లని మరక, ఈ టై ఉంటుంది కానీ పగిలిపోయి ఉంటుంది, సాక్స్ ఉంటాయి కానీ అవి ఊగుతాయి, లబ్బర్లని పోయి, ఇట్లా పోయి నువ్వు చెప్పినప్పుడు లేకపోతే మంచిది కొనుక్కుందాం, కానీ సగం తయారు కావద్దు. సార్ నో, సగం రెడీ అవ్వద్దు. తెల్ల చొక్కా నల్ల పాయింట్ వేసుకొని మీరు బయట వెళ్ళినారు అంటే మీకు అమితమైన మర్యాద వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి, అమితమైన మర్యాద వస్తుంది. నేను కార్ డ్రైవింగ్ చేసుకున్నా, లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయినా నాగోలు. ఆడొక ఆయన రాజు అని ఒక వ్యక్తి నంబర్ ఇచ్చి నేను ఫోన్ చేసిన, రాజు గారు అన్నా, ఎవరు అంటున్నాను. నేను నాకు పలానా వ్యక్తి పంపించిండు అంటే, లోపల రా 3వ నెంబర్ కాడికి రా అన్నాడు. ఆ దగ్గరకు పోయి చూస్తే వాడు బూతులు వేసి తిడుతుండు వాళ్ళు నడిపేటోళ్ళని. ఒరే అట్ట కాదురా అంటుండు, వాడు ఇష్టం వచ్చిన మాట. ఒరి నీ అమ్మ ఏంద్రా పోయి వీని కాడికి వచ్చాడు నేను అనిపించింది నాకు. లాస్ట్ వీడు నన్ను కూడా తిడతాడా ఏమి ఇట్లా అని చెప్పి అనుకొని నేను మీటింగ్కి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంత అయిపోయిన తర్వాత, బ్రదర్ రాజుగారు మీరు అన్నట్ట, అవును సార్ అన్నాడు ఆయన. అరే అమ్మ ఇది ఎక్కడ కథ, నేను అనుకున్నది వినబడదే మనకి అనిపించింది. వెళ్ళిపోయినాక ఏం చేయాలి బ్రదర్ ఎట్లా అంటే, చెయ్యి పట్టుకుండు 8 రాసిండు, హెచ్ కొట్టి బయటకు రండి సార్, దానికి జాగ్రత్త సార్, దానికి ఏమి క్లచ్ ఉండదు, ఏంది బ్రేక్ మన ఎక్సిలేటర్ ఉండదు, క్లచ్ బ్రేకే ఉంటుంది, క్లచ్ దొక్కి ఫస్ట్ గేర్ వేయండి అదే పోతుంది, నువ్వు మలుపు అంతే అన్నాడు ఆయన. ఇదో పెద్ద కొత్త కథ. మళ్ళా అటు ఇటు తిప్పలవాడి చెయ్యి చూసుకుంటూ పోయి కొట్టుకొని బయటకు వచ్చిన, అమ్మ దేవుడా బయటపడరా అనుకుని ఆడికి వచ్చిన తర్వాత లాస్ట్, సరే ఈ పేపర్ తీసుకుపోయి ఫోటో దిగిపో అలా ఆంచిరా, ఆ పేపర్ నాకు 1200 పైసలు అన్నాడు. అన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చా బ్రదర్ అంటే, వెళ్ళిపోండి సార్ అన్నాడు. కొంచెం దూరం పోయినాక సార్ అన్నాడు. వెనక్కి మళ్ళీ చూసిన, ఏంది అని. ఆయన అన్నాడు, సార్ మీరు ఏ కోర్టులో సార్ పనిచేసేది అన్నాడు. నాకు అప్పటిదాకా అర్థం కాలేదు, ఏంది కోర్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ కోర్టు చేతిలో పట్టుకొని పోయినా, ఇది తీసుకొని తెల్ల చొక్కా నల్ల పైన ఈ కోర్టు ఉంది చేతిలో, అది ఆయన కుర్చీ మీద వేసిన నేను పోయేటప్పుడు అది చూసిండు కదా. ఏ కోర్టులో పనిచేస్తారు సార్? ఏ కోర్టులో పనిచేస్తారు సార్ మీరు అని. ఇప్పుడు ఏదో ఒక కోర్టు చెప్పకపోతే ఆయన ఫీల్ అయ్యేటట్టుండని పక్కన ఉన్న రంగారెడ్డి కోర్టు అని చెప్పిన, ఏదో ఒకటి చెప్పాలి కానీ, లేకపోతే ఆయన ఫీల్ అయితే ఇంతసేపు నన్ను సార్ అని పిలిచిండు, సార్ అని నన్ను పిలిచిండు, ఇప్పుడు మన ఆయన హట్ అవుతాడు ఎక్కడున్నా అని చెప్పి రంగారెడ్డి కోర్టు ఏదైనా పనుంటే ఫోన్ చేయని చెప్పి ఆయన బయట వచ్చిన 14 రోజుల తర్వాత లైసెన్స్ వచ్చింది. ఆయనతో నాకు పని వాళ్ళే. అంటే ఈ డ్రెస్ కోడ్ అనేది ఎంత హెల్ప్ చేసింది జీవితంలో ఆలోచించండి. సో లేడీస్ అంటే ఎట్లున్నా వాళ్ళు అందంగానే ఉంటారు. సో కాబట్టి ఇక పెద్దగా మాట్లాడాల్సిన పనిలే. సో ఈ విధంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత ఇప్పుడు జాబ్ వర్సెస్ బిజినెస్ ఉంది. జాబ్ వర్సెస్ బిజినెస్. జాబ్లో మనం ఎక్కువ డబ్బులు ఉన్నాయా, బిజినెస్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయా? మళ్ళీ ఒకసారి అడుగుతా, జాబ్లో ఉన్నాయా, బిజినెస్లో ఉన్నాయా? మరి బిజినెస్లో ఎక్కువ మంది చేస్తారా, జాబ్ ఎక్కువ మంది చేస్తారా? అట్లయితే మీరే ఎట్లా చెప్తారు, మళ్ళీ మీరే ఎట్లా చెప్తే ఎట్లా చేయాలి?
కొంతమందికి అర్థం కాదు కదా. అదే కదా మేడం, జాబ్లో ఎక్కువ డబ్బులు లేవని మనమే ఒప్పుకున్నాం, బిజినెస్లో ఎక్కువ పైసలు ఉన్నాయని మనమే ఒప్పుకున్నాం. మళ్ళీ పోయి జాబ్ చేస్తా అంటే అది ఎట్లయితుంది? మారాలి కదా, జనాలు ఎందుకు మారతలేరు? వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైతలేదు అంతే అంటవా? అంతే కదా పైసా? నమ్మకం లేక తన పైన తనకి నమ్మకం లేదు, ఎదురుండు మీద అసలు నమ్మకం లేదు. మూడోది, ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎస్ సార్ నో? అంతే కదండి. అందుకు కాబట్టి మేము బిజినెస్ చేయం, ఏదైనా జాబ్ దొరికితే జాబ్ చేస్తాం. మరి జాబే ఎందుకు చేస్తావు నువ్వు? జాబ్లో సెక్యూరిటీ ఉంది అంటాడు. ఇప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా? నిజం చెప్పు. 2004 నుంచి గవర్నమెంట్ జాబుల పరిస్థితి కూడా అంతమందికే అయిపోయింది. ఒకటేసారి సెటిల్మెంట్ చేసి పంపిస్తుంది, పింఛన్ లేదు. అవునా కదా, పింఛన్ కూడా లేదు. మరి అట్లాంటప్పుడు ఇంకా సెక్యూరిటీ ఏడుంది? ఒకవేళ ఏదైనా మనకు జరగరాని జరిగితే మన కుటుంబ పరిస్థితి ఏంటి? సార్ ఇప్పుడు జాబులు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నాం, చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి మన కుటుంబంని ఎట్లా పోషించుకోవాలి? రెండోది, 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే అక్కడ సగం శాలరీ వస్తుండే పింఛన్ అయితే, మరి అప్పటిదాకా ₹1,00,000 సరిపోయిన వ్యక్తికి ఆ తర్వాత 50,000 ఎట్లా సరిపోతాయి? ఎప్పుడన్నా ఆలోచించరా? ఇవన్నీ ఆలోచించరు. ఏదో నడుస్తుంది సార్, నడిపిస్తున్నాం, ఏడా ఆలోచన చేస్తాం సార్. సో మీ అందరికి ఒక మాట చెప్తాం. ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు శాలరీ ఒక 25,000 నుంచి 30,000 ఉంది. కామారెడ్డిలో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే? 15,000 నుంచి 30,000 వరకు. 10,000 నుంచి 30,000 వేసుకుందామా? అంతే కదా. ఇక ఆ మధ్యలోనే తిరుగుతాం మనం ఎంతసేపు ఉన్నా. ఇక వేరే 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 కథ, అది తర్వాత కథ. కానీ 10 నుంచి 30,000 సంపాదించే వాళ్ళే ఎక్కువ. ఆ వ్యక్తి కూడా 20,000 25,000 ఆయనకు శాలరీ ఉన్నది. సో రోజు జాబ్ వెళ్తుండు, ఇంటికి వస్తుండు, ఫ్యామిలీ అంతా, ఇద్దరు భార్యాభర్తలు, 2 పిల్లలు, కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంది. సో ఒకరోజు ఆయనకు ఫోన్ వచ్చింది ఆఫీస్లో ఉన్నప్పుడు, మీ నాన్న స్ట్రోక్ వచ్చి పడివేయండు, నువ్వు గంట సేపట్లో వచ్చి ఏదైనా పట్టుకోపోతే బతుకుతాడు, లేకపోతే ఆయన పని అటో ఇటో అయిపోతుంది అని. వదిలేస్తామండి. అతను కూడా ఏం చేసిండు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిండు ఊరికి, అంబులెన్స్ పట్టుకుంటూ తీసుకొచ్చిండు, హాస్పిటల్లో పెట్టేసిండు. డబ్బులు లేవు ఆయన దగ్గర. ఏదో 20,000 జీతం వచ్చినప్పుడు ఏం దాచిపెట్టుకుంటాడు? 5,000 రెంట్ బాయ్, 5,000 కూరగాయలు, ఉప్పులు పప్పులు బాయ్, 5,000 చిట్టి బాయ్, 5,000 బియ్యం బాయ్, ఇంకేమున్నాయా? ఇగో 2-3 వేలు ఉంటే పిల్లలకి ఏదైనా ఫీజులు, ట్యూషన్లు అవి ఇవి సరిపోయాయి. లాస్ట్కి ఎవడైనా సుట్టపోడు వచ్చి ఫోన్ చేసి కామారెడ్డి బస్ స్టాండ్లో దిగి, మామ ఏడున్నావు? నేను కామారెడ్డిలో దిగినట్టు. అరే అల్లుడు నువ్వు ఎంత పని చేసినవురా, నువ్వు పొద్దుగాల ఫోన్ చేద్దాం యాదగిరి గుట్టు పోయినా అని కాడింది కదా. యాదగిరి గుట్ట ఓం కానీ యాదగిరి గుట్ట పోతున్నావు అని చెప్తాం. ఎందుకు? పైసలు లేక. సో కాబట్టి ఈయన కూడా ఏం చేసిండంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చిండు. 5 లక్షలు 6 లక్షలు పెట్టిండు, 10 లక్షలు తెచ్చిపెట్టిండు. ప్రాణం ముఖ్యం, డబ్బులు ముఖ్యం కాదు. ఎవరిదో ఫోన్ మోగుతుంది, నేను డ్యాన్స్ చేస్తా. సో ఆ డబ్బులు ఏడుకుపోయినా 10 లక్షలు తెచ్చిండు, పెట్టిండు. ఇదే వచ్చింది, నన్ను డిస్టర్బ్ చేస్తే ఫస్ట్ నుంచి వస్తానండి మళ్ళా, అందుకే నేను డిస్టర్బ్ చేయను. హలో. సో 10 లక్షలు అయిపోయినాయి, డబ్బులు అన్ని ఇంట్రెస్ట్లో తీసుకొచ్చిండు. లాస్ట్కు వాళ్ళ ఫాదర్ బతికిండు అంతే, కానీ కాలు చేతులు పట్టుకోండి. మంచం మీదనే ఉండాలా, తినాలా, మంచం మీద నుంచే ఏమైనా పనులు, ఇంకేం చేసేది లేదు, చెప్పేది లేదు. కాబట్టి వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నాడు. మళ్ళీ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బడన్ ఎంత అయింది? 10 లక్షల రూపాయలు. ఎవడు 2 రూపాయలకు పిలిచిస్తలేడు. ఎస్ఆర్నో? 3 రూపాయలు అయితే తీసుకో, లేకపోతే అయితే రాకండి. ఇప్పుడు అదే నడుస్తుంది విత్ అగ్రిమెంట్. సో 10 లక్షలు 3 రూపాయలు మిత్ అంటే 30,000 అయిపోయాయి. ఈయనకు వచ్చే జీతం ఎంత? ఇప్పుడు బడన్ అయిందా కాలేదా? అవునా?
ఆఫీస్కి వెళ్ళిపోయిండు, రోజు వెళ్ళిపోయిండు, 4 రోజులు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నిన్న మొన్న 15-20 రోజులు ఈయన ఆఫీస్కి వెళ్ళలే కదా, కాబట్టి వాళ్ళ బాస్ పిలిచిండు, లోపల పోయిండు. అది ఆ చిన్నది చెయ్యి. ఓకే యా. సో ఇప్పుడు ఏం చేసిండంటే ఆయన ఆ 4 రోజులు ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళ బాస్ పిలిచి, చూడు మిత్రమా, ఇన్ని రోజులు నువ్వు హాలిడే సెలవు తీసుకున్నావు కాబట్టి ఇబ్బంది అయింది, సో ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకున్నాము, నీకు 20,000 ఇవ్వాల్సి వచ్చింది కానీ అతను 10,000కే జాబ్ చేస్తాడు కాబట్టి నువ్వు రేపటి నుంచి రావద్దు అని చెప్పాడు. సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంటి దగ్గర వాళ్ళ ఫాదర్ పరిస్థితి చాలా దారుణం, అవునా? లేవలేడు, ఏం చేయలేడు, అవునా? కానీ ఇక్కడ తీసుకుంటే సిచ్యువేషన్, జాబ్లో జీతం లేదు, మరి ఏం చేయాలి మరి? ఏం చేసేది లేదు. ఇక రేపటి నుంచి రావద్దన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మీ దగ్గర పని చేస్తా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేసిండు. ఏం ఆలోచిస్తుండు ఏం అర్థమవుతలేదు. ఒకసారి ఆ పొజిషన్లో మనం ఉంటే పరిస్థితి ఏముంటుంది? మైండ్ అంతా బ్లర్ అయిపోయి ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాదు. రేపు అంటే భయం అవుతుంది. కానీ తిరిగిండు. ఆ రోజు పొద్దుగాలనే ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ అన్నారు, ఇంట్లో ఉప్పులు పప్పులు ఏం లేవండి, కూరగాయలు కూడా లేవు, వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పింది. వాళ్ళ గుమ్మం దాడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చింది, నాయన మందులు అయిపోయినారా, వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పింది. పిల్లలు బయటకు వచ్చి డాడీ మాకు ఏదన్నా లాలీపాప్ తీసుకురావా, ఎగ్ పప్పు తీసుకురావా అని చెప్పి పిల్లలు అన్నారు. అవన్నీ ఇనుకుంటూ బయట వచ్చిండు. నైట్ 8:30, 9 అవుతుంది. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే పిల్లలు వచ్చిర్రు, నాన్న ఏం తెచ్చావు అని పోయిండు. ఫట్ అని 2 దెబ్బలు కొట్టేసి, జరగండి, ఎక్కడి నుంచి వాళ్ళ ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళని దొబ్బేసి వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినారు. అది చూసిన తర్వాత వాళ్ళ అమ్మ మందుల గురించి అడుగుతుందా, వాళ్ళ భార్య సరుకుల గురించి అడుగుతుందా? ఆ బ్యాగ్ అక్కడ పడేసిండు, బెడ్రూమ్లో పోయిండు, డోర్ బంద్ చేసుకుంటూ పోయి పడుకున్నాడు. తిండి లేదు, మన్ను లేదు, తయారైంది, మొక్క కడిగింది లేదు. తెల్లవారుజామున మనోడు లేటుగా లేచిండు. లేస్తున్నప్పటికే మనం చెవులో వినిపిస్తున్నాయి ఎవరో ఏడుస్తున్న శబ్దం. ఏమై ఉండొచ్చు? వాళ్ళ ఫాదర్. సరే లేచిండు, వెళ్ళిపోయిండు. ఆ బెడ్రూమ్ డోర్ దగ్గర నుంచి చూస్తే శివంని ఇక్కడ పడుకోబెట్టి ఉన్నారు. ఈయన కూడా షాక్ అయిపోయాడు. మేము మా నాన్నకి ఏమైనా అయిందా, మందులు లేవేమో, అందుకేమైనా అయిందేమో అని. కానీ మంచం దిక్కు చూస్తే వాళ్ళ నాన్న మంచంలోనే పడుకోనుండు. ఏమైంది అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఆ పడుకోబెట్టిన శవం ఇతన్నే. ఎవరిది? ఈ పరిస్థితి. ఏడుస్తున్నారు చూడండి, ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు. పిల్లలు అడుగుతున్నారు, నాన్న ఇంకెప్పుడు ఏం అడగం నాన్న, నువ్వు లే నాన్న, ఎప్పుడు అడగం నాన్న, నువ్వు లే నాన్న. వాళ్ళ మిస్సెస్ అంటుంది, నాకెందుకు మోసం చేసిపోయినావు, నాకెందుకు అన్యాయం చేసినావు, నేను నిన్నెన్నడు ఇబ్బంది పెట్టినాను కాదు, నన్నెందుకు మోసం చేసినావు అని. ఒక పక్క వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, దేవుడా నువ్వు మనిషి వారా, నువ్వు ఎంత నష్టపోడురా, కాటికి కాలు చాపుకొని నా భర్త ఉన్నాడు, ఆయన తీసుకోపోతే ఏమైందిరా, లేకపోతే నేను ముసల్లాను నన్ను తీసుకోపోతే ఏమైందిరా, ఇవాళ నా కుటుంబాన్ని నువ్వు ఆగం చేసిన వేరా, నా కుటుంబంలో మన్ను పోసిన వేరా, నువ్వెట్లా దేవుడురా, దేవుడా నీ మీద మనువయ్యాలని చెప్తున్నా. అందరినీ వాళ్ళు చూసిన తర్వాత ఇతను ఎక్కువ ఏడవడం మొదలుపెట్టిండు. ఇక ప్రాధేయపడుతుండు దేవుడిని, దేవుడా నాకు ఒక 6 నెలలు టైం, నిన్న నా పిల్లలు చాక్లెట్ అడుగు తిప్పలేకపోయినా, నా మిస్సెస్ సరుకులు తీసుకురామన్నది, అది తీసుకురాలే, మా అమ్మ మా నాన్నకు మందులు తీసుకురామన్నది, తీసుకురాలే, నా బాధ తీసుకురాలేకపోయినా, నా పిల్లలు కూడా ఎట్లా ఏడుస్తున్నారు, చాక్లెట్ కోసం ఏడుస్తున్నారు ఆ పిల్లలు, నేను వాళ్ళకి ఏ రోజు ఇప్పలేదు, నా భార్య చూడు నన్ను మోసం చేసినావు అని అంటుంది. సో ఒక 6 నెలలు నాకు టైం ఈ దేవుడా, ఎట్లయినా నేను వస్తా, ఎట్లనైనా ఒక 6 నెలలు టైం ఛాన్స్ ఉందా? హలో, ఛాన్స్ ఉందా? ఇదే సిచ్యువేషన్ మన కుటుంబంలో వస్తే పరిస్థితి.
ఇదే సిచ్యువేషన్ మన కుటుంబంలో వస్తే పరిస్థితి ఏంది? ఎక్కడ పోవాలి మన పిల్లలు? ఎక్కడ పోవాలి మన తల్లిదండ్రులు? ఎక్కడ పోవాలి మన పిల్లలు? ఏంది పరిస్థితి? ఈ భూమి మీదకి వచ్చినాము, ఎవరికి సెక్యూరిటీ ఉంది? ఏం సంపాదించినాం? ఏం తింటున్నాం? ఏం చేస్తున్నాం? ఏదన్నా రోడ్డు మీదకి పోయి జరగరాంది జరిగితే మన కుటుంబానికి దిక్కేవాడు. ఆడ ప్రాధేయపడుతుంది దేవుడి దగ్గర, కానీ భగవంతుడు కరుణిస్తాడా? అవుతుందా అట్లా? లాస్ట్కి 10 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, ఒక్కటే ఏడుస్తుండు, దేవుడా ప్లీజ్, దేవుడా ప్లీజ్, దేవుడా ప్లీజ్, దేవుడా అని ఒక్కటే ఏడుస్తుండు. నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. ఆ 15 నిమిషాల తర్వాత వాళ్ళ భార్య బెడ్రూమ్లోకి వచ్చింది, ఈయన దగ్గరికి వచ్చి లేపింది. ఓయాలే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంది ఒకటే ఇంత గుర్క పెట్టుకొని ఏడుస్తున్నావు? ఏమైంది నీకు అని చెప్పి ఆమె ఇట్లా పట్టుకొని కుదిపి లేపి కూర్చోబెట్టింది. ఒక్కసారిగా మనోడు లేచి చూసిండు. అప్పుడు మనోడికి అర్థమైంది ఇది జరిగింది కళ ఉన్నది అని. ఇది జరిగింది కళ ఉన్నది అని అర్థమైంది. కింద చూస్తే పిల్లో సగం తడిచిపోయింది, సగం తడిచిపోయింది. ఎంతోమంది ఏడుస్తాను. ఇది నిజమా? నేనేమనుకుంటున్నా, ఒక చిన్న స్టోరీ చెప్తే మీరు ఏడుస్తూ ఉన్నారంటే, ఒకవేళ నిజంగా మన జీవితంలో అది జరిగితే ఎంత ఇబ్బంది అవుతుంది? ఎవడు వచ్చి మనల్ని ఆదుకుంటాడు? ఏమంటారండి? ఎవరు మనకున్నారు? ఎవరు వచ్చి ఆదుకుంటారు? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోకపోతే దీపం పోయిన తర్వాత ఏం చేస్తాం మనం? ఈ 10,000 జీతానికి 15,000 జీతానికి మన జీవితాన్ని తీసుకుపోయి ఎవరి చేతిలో పెడితే వాడి ముఖం మనకి నచ్చపోయినా మనమే బయటకు వెళ్ళాలి, మన ముఖం వాడికి నచ్చపోయినా మనమే బయటకు వెళ్ళాలి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం. మనం ఇంకనైనా మేలుకోకపోతే మనల్ని తట్టి లేపేటోడు ఎవడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎస్ ఆర్ నో? ఆ రోజు ఆయన తర్వాత ఆమె లేపిన తర్వాత